అంతా 20 నిమిషాల్లోనేట. ఓల్డ్ మలక్పేట డివిజను శంకర్ నగరు, ఈ పద్మానగర్ కాలనీలో సుమారుకు 1000కి పైగా ఇల్లు మూసి వరద ఉధృతికి మునిగిపోయాయంట. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఇల్లులోకి వరద రావడంతో 20 నిమిషాల్లోనే ఇల్లు మునిగిపోయాయని, సామాన్లన్నీ వదిలేసి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశామని, రాత్రంతా నిద్ర లేకుండా గడిపామని స్థానికులు ఆవేదనగా చెప్పారు. తమ కూతురు ఇటీవలే ప్రసవించిందని, సాయంత్రం ఒక్కసారిగా ఇంట్లోకి వరద పోటెత్తడంతో పచ్చిబంతురాలైన కుమార్తెను చంటిబిడ్డను తీసుకొని బయటకొచ్చానని, కాసేపటికే ఇల్లు పూర్తిగా మునిగిపోయిందని అలీమా బేగం అనే మహిళ కూడా చెప్పిందట. సో ఇట్లాంటి అన్ని మనం ఇన్సిడెంట్లు చూడొచ్చు. ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ ఏర్పడిందో. మొత్తం ఒక 20 నిమిషాల్లోనే వరద నీళ్ళు ఇళ్ళకి రావడం జరిగింది మొత్తం. సో వాళ్ళు ముందే చెప్తే మేము ఇట్లాంటి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, జర మన పక్షవాతం వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్లు మనం అక్కడ ఫేస్ చేసినాం అక్కడికెళ్ళినప్పుడు. మునిగిన పునరాపుల్ శ్మశాన వాటిక కూడా మునిగిపోయిందట. వరద ఉధృతితో పునరాపుల్ హిందూ శ్మశాన వాటికలోని 12 ఘాట్లు నీట మునిగాయి. ప్రవాహానికి కట్టెలు, ఆయిల్, ఇతర సామాగ్రి కొట్టుకుపోయాయంట. అంతిమ యాత్ర వాహనాలు వరదలో మునిగిపోయాయి. ఒక వాహనం మూసి ఉధృతికి కాలువలో కొట్టుకుపోయిందని శ్మశాన వాటిక నిర్వాహకులు తెలిపారట. శనివారం కొన్ని మృతదేహాలను